రూపంజ ముందు వీడియోలో మనం शब्द గురించి చదువుకున్నాం. అందులో व्युत्पत्ति के आधार पर उत्पत्ति के आधार पर చదువుకున్నాం. 5 టైప్స్ అని చెప్పాం కదా, 2 టైప్స్ చదువుకున్నాం. సో మనం నెక్స్ట్ థర్డ్ టైప్. ఓకే, రూప్ యా ప్రయోగ్ వ విकार మూడు ఏది అడిగినా ఒకటే అన్నమాట. रूप के आधार पर शब्द कितने प्रकार के अड़गొచ్చు, प्रयोग के आधार पर शब्द कितने प्रकार के अड़गొచ్చు, లేదా विकार के आधार पर शब्द कितने प्रकार के अड़गొచ్చు. सो इसके कितने भेद हैं? 2 भेद हैं, 2 टाइप्स, विकारी अविकारी. ओके, विकारी అంటే ఏంటి? जो शब्द लिंग वचन कारक व काल के अनुसार अपना रूप बदलता है उन्हें विकारी शब्द कहते हैं. ఒక పదం ఉంటుంది, అది లింగ్ అయినా వచనైనా కారకైనా కాల్ ఈ నాలుగు వల్ల మారిపోతుంది, దాని రూపం మారిపోతుంది. ఈ నాలుగిట్లో ఏ ఒక్క దాని వల్ల అయినా సరే దాని రూపం మారిపోతుంది. సో దాన్ని ఆ పదం ఏంటనుకుంటున్నారు? ఓకే, క్రియాపదం అన్నమాట. ఆ క్రియాపదం ఉన్నది కదా, అది లింగ్ వల్ల అయినా వచన వల్ల అయినా కారక వల్ల అయినా కాల వల్ల అయినా తన రూపం మారిపోతుంది. సో అలాంటి పదాలని మనం ఏమంటాం? వికారి శబ్ద అని అంటాం. ఇక్కడ చూడండి, లడక, సో బాయ్, పడ్ రహా హై కదా, దీనివల్ల ఇక్కడ రహా హై అని వచ్చింది. లడ్కి పడ్ రహీ హై అని ఉంది. ఓకే, ఇది లింగ్ వల్ల. వచన వల్ల మారిపోతుంది కదా, లడకే పడ్ రహే హై కదా, రహే హై వస్తుంది. సో ఫ్లోరల్లోని రహే అనేది క్రియ ఏమో మారిపోతుంది అన్నమాట. సో ఇలాంటి పదాలని మనం ఏమంటాం? వికారి శబ్ద. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, లడక దౌడ్ రహా హై, లడక దౌడ్ రహా హై, లడకే దౌడ్ రహే. ఇక్కడ సింగులర్ అందుకు రహా హై అని వచ్చింది, ఇక్కడ ప్లూరల్ అందుకే ఇక్కడ రహే హై అని వచ్చింది. ఓకే, कारक వల్ల ఎలాగా? लड़का खाना खाता है. ఓకే, లడకేనే ఖానా ఖాయా మారిపోయింది కదా. సో దీనివల్ల కారక వల్ల. కాల్, రామ్ కల్ ఆయేగా, సీతా కల్ ఆయేగి. కాల్ వల్ల మారిపోయింది కదా, ఆయేగా ఆయేగి అని. సో ఇది వికారి శబ్ద. इसमें संज्ञा सर्वनाम क्रिया तथा विशेषण को विकारी शब्द अंटाम. विकारी शब्द 4 टाइप्स అని ఫస్ట్ వీడియోలో చెప్పాను. చూడకపోతే చూడండి నా వీడియోస్. నచ్చితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, इसमें संज्ञा सर्वनाम क्रिया तथा विशेषण ఈ నాలుగుని మనం ఏమంటాం? వికారి శబ్ద. ఓకే, నెక్స్ట్ ఏంటి మంది? అవికారి శబ్ద. అవికారి అంటే ఏంటి? सो जो शब्द लिंग वचन कारक तथा काल के अनुसार अपना रूप नहीं बदलता, మీద దాంట్లో మారిపోతాయి, ఇక్కడ మారకపోతే అవి అవికారి శబ్ద అంటాం. वे सदा एक ही रूप में होते हैं. అది లింగవని వచనవని కారకవని కాలవని ఏది మారినా దాని రూపం మారదు. అలాంటి వర్డ్స్ని మనం ఏమంటాం? అవికారి లేదా అవ్యయ శబ్ద అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ అంటే మే భర్పేట్ ఖాయా. ఈ భర్పేట్ అనేది అవ్యయ అన్నమాట, అదే అవికారి శబ్ద. సీత భర్పేట్ ఖాయి, మే ఎక్కడ వచ్చింది, ఇక్కడ సీత అని వచ్చింది, అయినా ఇక్కడ భర్పేట్ అనే వర్డ్ మారలేదు. సో అదేంటది? అవ్యయ. యది, ఇందులోనే కొన్ని పదాలు ఉన్నాయి, యది, తేజ్, యథ, ఇధర్, ఈ వర్డ్స్ అన్నీ అవ్యయ లేదా అవికారి అన్నమాట. यदि इसमें क्रिया विशेषण संबंध सूचक समुच्चय बोधक तथा विस्मय बोधक आते हैं. ఈ నాలుగు ఏంటి? క్రియా విశేషణ, ఓకే, क्रिया विशेषण संबंध सूचक समुच्चय बोधक तथा विस्मय आदि. ఈ నాలుగు ఏంటి? అవ్యయ. ఓకే, అవ్యయ లేదా అవికారి అని అంటాం. అవికారి అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? फोर्थ, अर्थ के आधार पर. अर्थ के आधार पर शब्दों का वर्गीकरण. ओके,
ఫస్ట్ వన్ ఏంటి, सार्थक, సెకండ్ వన్ निरर्थक। సార్థక్ అంటే ఏంటి, జిన్ శబ్దో మే కుచ్ నా కుచ్ అర్థ హో, ఒక పదం ఉంటుంది, ఆ పదానికి కంపల్సరీగా మీనింగ్ ఉన్న పదాలని మనం సార్థక్ శబ్ద అని అంటాం. ఎగ్జాంపుల్ రోటీ, మీనింగ్ ఉంది రొట్టి. పానీ, వాటర్, నీళ్ళు. కపడా, క్లాత్. ఓకే, మకాన్, ఇల్లు. సో ఈ వర్డ్స్కి మీనింగ్ ఉంది కాబట్టి ఇది మనం ఏమంటాం, సార్థక్ శబ్ద. కొన్ని వర్డ్స్ ఉంటాయి దానికి మీనింగే ఉండదు. जिन शब्दों का कोई अर्थ ना हो उन शब्दों को हम निरर्थक शब्द कहते हैं. एग्जाम्पल ఏంటి, టర్, హే హూ థూ థూ టర్ అని అంటాం. ఆ వర్డ్స్కి మీనింగ్ ఉండదు. ఓకే, మ్యా మ్యా, హా హా హా, ఉఫ్ అంటాం. దీనికి మీనింగ్ ఏంటి, ఉఫ్ అంటాం ఒక్కొక్కసారి, దానికి మీనింగ్ ఏంటి ఉండదు. సో అలాంటి వర్డ్స్ అన్నీ నిరర్థక్ శబ్ద. ఈ వర్డ్స్ తోటి మన గ్రామర్ తయారవుతాం. इसमें कोई स्थान नहीं है, निरर्थक शब्दों का हिंदी व्याकरण में कोई स्थान महत्व नहीं होता है. थर्ड वन ఏంటి, एक अर्थी, एक अर्थी. जिन शब्दों का प्रयोग केवल एक ही अर्थ होता है, ये మీకు ఇక్కడ హెడ్డింగ్లోనే తెలిసిపోతుంది. ఏకార్థి అంటే కేవల్ ఏక్ ही अर्थ होता है, उन्हें एकार्थ कहते. ఎగ్జాంపుల్ పుస్తక్, దీనికి డబల్ అంటే రెండు అర్థాలు ఉండవు. ఘర్ అంటే ఇల్లే, బిల్లికి బిల్లి, అందుకే దానికి ఏకార్థి అంట. నెక్స్ట్ చూడండి, అనేకార్థి అంటే దీనికి చాలా మీనింగ్లు ఉంటాయి. जिन शब्दों के अनेक अर्थ होते हैं उसको हम అనేకార్థి कहते हैं. చాలా మీనింగ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ అంబర్, అంబర్ అంటే రెండు మీనింగ్లు ఏంటి, వస్త్ర, క్లాత్, ఆకాష్, ఆకాశం. అధర్ అంటే రెండు మీనింగ్, ఓఠ్, నీచే వాళ్ళ కదా. అలాగే ఆదర్శ్ అంటే యోగ్య, నమూనా, పూజ్య. సో బోల్డ్ మీనింగ్లు ఉన్నాయి కదా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, సమానార్థి పర్యాయవాచి. సమానార్థి శబ్ద లేదా పర్యాయవాచి శబ్ద అన్నమాట. జిస్మే ఏక్ హీ అర్థ కా కై శబ్ద హో, ఒకటే మీనింగ్ కానీ బోల్డ్ పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ జల్ ఉంది, సో దీనికి నీరు, పానీ, వారి అంటాం. ఆకాశ్ ఉంది, గగన్, ఆస్మాన్, అంబర్ అంటాం. ఈ మూడు ఒకటే కానీ పదం బోల్డ్. సో కాయ అంటే శరీర్, బదన్, దేహ, మూడు ఒకటే కానీ బోల్డ్ పదాలు, మీనింగ్ ఒకటే. సో పదాలు వేరే, దానికి పర్యాయవాచి శబ్ద లేదా సమానార్థి శబ్ద అంటాం. సమాన్ అర్థి, సేమ్ మీనింగ్, సినానిమస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, విపరీతార్థ శబ్ద లేదా విరుద్ధార్థి శబ్ద లేదా విలోమ్ శబ్ద. ఒక్కొక్కసారి మనకి పిల్లలకి ఇస్తూ ఉంటాడు ఉల్టే శబ్ద. ఉల్టే శబ్ద, उल्टे शब्द अन्ना विलोम शब्द ऑपोजिट्स अनమాట. जिसमें भिन्नार्थ होता है. फॉर एग्जांपल रात दिन, ओके, रात दिन, आज कल, अंदर बाहर. ఓకే, నెక్స్ట్ ఏంటి, శృతి సమ్ భిన్నార్థ్. శృతి వినడానికి ఒకలాగే ఉంటుంది కానీ దాని మీనింగ్లు వేరే వేరే, అందుకే దానికి శృతి సమ్ అంటారు. फॉर एग्जाम्पल कुछ शब्द ऐसे होते हैं जो ध्वनि और वर्तनी की दृष्टि से बहुत कुछ समान होते हैं, ओके, किंतु अर्थ की दृष्टि से ये हमेशा अलग होते हैं. फॉर एग्जाम्पल आदि, ఆది అంటే ఏంటి, మనం యూస్ చేస్తాం ఆది అంటే ఆరంభ లేదా షురు. ఇంకొకటి ఆది, దాకి బడికి మాత్రం ఇక్కడ చుట్టికి మాత్రం వచ్చింది, మీనింగ్ మాత్రం మారిపోయింది, ఆదత్ అనమాట. అలాగే ఇంకొకటి ఏంటి, కోష్ అంటే మ్యాన్. ఈషా షడ్జంక పెడితే ఏటవుతుంది, ఖజానా. అవధి, ధాలోని బడికి మాత్ర అంటే సమయ. అవధి धा में छोटी मात्ర పెడితే భాష, బోలి కా నామ్ హై, అవధి భాష అంటాం. సో అలాగే బహార్ అంటే శోభ. బాకి ఆకి మాత్ర పెడితే, ఈ ఇక్కడ నుంచి ఆకి మాత్ర తీసి బాకి పెడితే బాహర్ అంటే ఆంగన్. అలాగే చూడండి బహు, బహు అంటే ఇక్కడ హాకి చుటికి చుట ఊకి మాత్ర అంటే అత్యధిక్, బహు హేనా. బహు అంటే పుత్రవధు, కోడలు. లక్ష, లాఖ్, ఈ లక్ష అంటే నిశానా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాక్యాంశ के लिए एक शब्द, अनेक शब्दों के लिए एक शब्द. సిబిఎస్లను ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఇక్కడ. वाक्यांश के लिए एक शब्द, अनेक शब्दों के लिए एक शब्द లేదా संक्षिप्त में लिखे అంటాడు. అంటే पूरे वाक्य के लिए एक ही शब्द होता है. ओके, जैसे जो अपने ऊपर निर्भर हो, ఇంత పెద్ద లైన్ సెంటెన్స్ ఒకటే వర్డ్ ఏంటి, ఆత్మనిర్భర్.
बहुत बोलने वाला वाचाल, कम बोलने वाला मितभाषी, जो देखा ना जा सके अदृश्य, जो गिना ना जा सके अनगिनत. सो इंत पेद सेंटेंस की वक्टे वर्ड. सो संक्षिप्त में लिखिए. अनेक शब्दों के लिए एक शब्द अंतर, जो किसी के पक्ष में ना हो, निष्पक्ष. ओके. सो शब्दलोनी लास्ट दुंदी ये फिफ्थ वन. शब्दों के अर्थ को बोध कराने वाली शक्तियाँ शब्द शक्तियाँ. ओके. शब्दों के अर्थ को बोध कराने वाली शक्तियाँ शब्द शक्तियाँ. इवన్నీ 3 टाइप्स. किसी वाक्य के भाव को समझने के लिए प्रयुक्त अर्थ को శబ్ద శక్తి అని कहते. దాని భావాన్ని అర్థం చేసుకుని దానికే శబ్ద శక్తి. చూడండి ఎలాగుంటాయి భావాలు. कुछ वाक्य सब लोगों के लिए समान होता है. ఒక్కొక్కసారి కొన్ని సెంటెన్సెస్ ఒక మాట ఆడతాం అనుకోండి, ఒక వాక్యం ఉంటుంది, అందరి గురించి ఈక్వల్గా ఉంటుంది, ఎవరి గురించి సెపరేట్గా ఉండదు. కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి जिनका अर्थ प्रत्येक వ్యక్తి अपने अंदाज के अनुसार ले लेते, దానికి వేరే మీనింగ్గా అర్థం చేసుకుంటారు. సో ఇలాంటి దానికే మనం శబ్దశక్తి అంటాం. అవి ఏంటేంటి? ఫస్ట్ వన్ అమిధ. అమిధ అంటే ఏంటి? जिस वाक्य का साधारण शाब्दिक अर्थ और भावार्थ సమాన్ होता है, రెండు ఒకటే మీనింగ్, దానికి వేరే మీనింగే అర్థం చేసుకోలేరు. సో అలాంటి సెంటెన్స్ని అమిధ అంటాం అన్నమాట. ముఖ్యార్థ కూడా అంటాం. इसमें सभी पाठक या श्रोताओं के लिए वाक्यांश का अर्थ समान होता है, సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? గేంద్ సే ఖేల్నా, దీనికి ఒకటే మీనింగ్, బంతితో ఆడుకోవడం. సో దీనికి వేరే మీనింగ్ ఉండదు. సో ఇలాంటి సెంటెన్స్ని ఏమంటాం? అమిధ. నెక్స్ట్ ఏంటి? లక్షణ. లక్షణ ఏంటి? इसमें वाक्य का साधारण अर्थ भावार्थ, अर्थ ఇంకా భావార్థ సెపరేట్ ఉంటుంది, వేరే వేరేగా ఉంటుంది. ఓకే. और यह वाक्य का लक्षण बताती है, इससे भाव को లక్ష్యార్థ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాము షేర్ హే అంటాం, అంటే రాము అక్కడ జానవర్, ఎనిమల్ కాదు, అంటే వీరని, రాము వీరుడు అని. సో కొంతమంది ఇలాగ అర్థం చేసుకుంటారు, కొంతమంది అలా వేరేగా అర్థం చేసుకుంటారు. సో ఇలాంటి సెంటెన్స్ని ఏమంటాం? లక్షణ అంటాం. దాని తాలూకా భావాన్ని లక్ష్యార్థ అంటాం. ఓకే. సో మోహన్ గధ హై అంటే మూర్ఖుడు అని అర్థం. సో యహీ లక్షణ कहलाती, यही लक्षण लक्षणा कहलाती. थर्ड वन ఏంటి? व्यंजना. वाक्य साधारण होता है, लेकिन पाठक व श्रोताओं के लिए वे अपना भिन्नार्थ निकाल लेते हैं, దాని సెపరేట్ మీనింగ్ అర్థం చేసుకుంటారు. इसके भाव को ही व्यंग्यार्थ कहते हैं. ఫర్ ఎగ్జాంపుల్ మాటల్లో మనం అంటాం, చాలే నీ పుత్రుడు పెద్ద హరిశ్చంద్రుడు అంటాం, తుమ్హారా పుత్ర హరిశ్చంద్ర, దానికి వ్యంగ్యంగా అంటున్నారు అనమాట. సో అలాంటి సెంటెన్స్ని ఏమంటాం? వ్యంజన. సూరజ్ డూబ్ గయా, అరే సంధ్య హో గయి. సో ఇలాంటి సెంటెన్స్ అన్నీ వ్యంజన. ఓకే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.